Hi guys, welcome back to my channel. So this is another day in my life. కొంచెం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఐ ఇన్ఫెక్షన్ ఉంది కదా, అది కొంచెంగా తగ్గుతుంది. అండ్ నా మార్నింగ్ కాఫీ తాగేసాను. అండ్ తర్వాత కొంచెంసేపు అయ్యాక జ్యూస్ తాగాను. నా ఫేస్ చూసారు ఎంత స్వెల్ అయిందో ఆ ఇన్ఫెక్షన్ వల్ల. అండ్ ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసాను, సేమ్ ఓట్స్ మీల్. నాకు ఓట్స్ అనేది చాలా ఫేవరెట్ అయిపోయింది. నేను ఇండియాలో ఉండేటప్పుడు తినేదాన్ని, కానీ అక్కడ ఫ్లేవర్డ్ మిల్క్ దొరికేది కాదు. బట్ ఇక్కడ దొరుకుతుంది, సో నాకు అది నచ్చుతుంది. సో ఆ ఫ్లేవర్ అండ్ ఆల్. అండ్ ఆ తర్వాత ఇక్కడ కేఎఫ్సీ చూపిస్తున్నాను కదా, ఇది నాకు కిట్టు సర్ప్రైజ్ చేశాడు. నాకు హెల్త్ బాగాలేదని చెప్పి నేను కుక్ చేసుకుంటూ ఉంటుంటే సడన్గా బెల్ రింగ్ అయింది డోర్ది. సో ఏంటా అని చూస్తే కేఎఫ్సీ, నా ఫేవరెట్ కేఎఫ్సీ అయితే. బట్ ఇక్కడ కూడా బాగుంది, కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇండియా మీద. సో అండ్ ఆ తర్వాత కుకింగ్ స్టార్ట్ చేసా. ఈరోజు అయితే నేను చోలే కర్రీ చేసిన. నార్మల్ బేసిక్ చోలే అని కొంచెం పొటాటో వేసాను, ఆనియన్స్ అండ్ టమాటోస్ అవన్నీ స్లిట్ చేసేసుకుని పెట్టేసుకున్నాను పక్కన. అండ్ నేను ఇది నార్మల్ కుక్కర్లో చేసేస్తున్నాను, ఈజీగా అయిపోద్ది అని చెప్పి. ఫస్ట్ అయితే నేను పచ్చిమిర్చి అండ్ ఇవి వేసుకుంటా, కరివేపాకు. అండ్ ఆ తర్వాత అది మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ వేసేసుకుంటాను. అండ్ ఆ తర్వాత ఆనియన్స్ మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను ఒక పేస్ట్ రెడీ చేసుకుంటాను. అదేంటి అంటే కాజు అండ్ మీకు మిలన్ సీడ్స్ ఐడియా ఉంటే తెలుస్తుంది. మిలన్ సీడ్ దోస గింజలు అంటారు కదా, వాటిని పేస్ట్ చేసుకుంటాను. సో దట్ మనకి మంచి థిక్ గ్రేవీ టైప్ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇది మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే చాలా సింపుల్గా అయిపోతుంది, పెద్ద టైం టేకింగ్ ప్రాసెస్ కూడా కాదు. మీరు కావాలంటే దాంట్లో డ్రై కోకోనట్ అని యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆనియన్స్ మంచిగా అయిపోయిన తర్వాత పింక్ కలర్ వచ్చేసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అండ్ ఆ తర్వాత ఇక్కడ నేను దాంట్లో టొమాటో కూడా వేసి గ్రైండ్ చేసేస్తున్నాను. మీరు సెపరేట్గా కావాలంటే సెపరేట్గా చేసుకోవచ్చు. నేను ఫాస్ట్గా అయిపోవాలని మొత్తం 3 కలిపి గ్రైండ్ చేసేసాను. అండ్ గ్రైండ్ చేసిన తర్వాత మీకు మంచి అరోమా అండ్ థిక్ కన్సిస్టెన్సీ వస్తుంది చూసారా ఇలా. అండ్ దాంట్లోనే కొద్దిగా ఉప్పు, కారం, పసుపు అండ్ మీరేమైనా మసాలాస్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోండి. నేనైతే ఓన్లీ ధనియా అండ్ జీలకర్ర యాడ్ చేస్తాను. గరం మసాలా చోలే వేసిన తర్వాత యాడ్ చేస్తాను. సో మంచిగా అది మీరు ఆయిల్ ఎక్కువ వేసి కుక్ చేసుకుంటే మంచిగా ఆయిల్ పైకి తేలుతుంది. నేను ఆయిల్ తక్కువ యూస్ చేస్తాను కాబట్టి నాకు అంత కనిపించట్లేదు. సో ఏదైనా టేస్ట్ ఒకేలా ఉంటుంది, మీరు యూస్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మొత్తం నేను మసాలాస్ అన్నీ యాడ్ చేసేసిన తర్వాత పొటాటోస్ యాడ్ చేశాను. మీ దగ్గర పొటాటోస్ లేకపోయినా ఓన్లీ చోలే అయినా చేసుకోవచ్చు. పొటాటోస్కి మంచిగా మసాలా పట్టేసిన తర్వాత నేను ఇక్కడ చోలే యాడ్ చేసేస్తున్నాను. చోలే నేను 4 అవర్స్ 5 అవర్స్ ముందు నానబెట్టుకున్నాను, సరిపోద్ది. నేను ఆ వాటర్తో వేసేసాను బికాస్ ఆ వాటర్ సరిపోతుంది అనిపించింది. మీరు కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా లాస్ట్లో ఫైనల్గా గరం మసాలా వేసి మంచిగా మిక్స్ చేసేసి, మీ దగ్గర కొత్తిమీర ఉంటే విజిల్ పెట్టే ముందు కొంచెం కొత్తిమీర వేసుకుని విజిల్ పెట్టేసుకోండి, అంతే. చాలా బాగుంటుంది. ప్లీజ్ డూ గివ్ ఇట్ ఏ ట్రై అండ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఇక నేను కిట్టుకు తినిపిస్తున్నా చపాతీ అండ్ చోలే బాగుంది అని చెప్తున్నాడు అనమాట. నేను వీడియో సరిగ్గా షూట్ చేయలేకపోయాను బికాజ్ నా దగ్గర ట్రైపాడ్ స్టాండ్ లేకుండే. సో మొత్తం మీద రియాక్షన్ ఏదో క్యాప్చర్ చేశాను. ఇది సర్ప్రైజ్ అనమాట. కిట్టుకు అసలు తెలీదు. మా 5th మంత్ యానివర్సరీకి నేను కిట్టుకి కేక్ సర్ప్రైజ్ చేస్తాను. నేను ప్రతి మంత్కి కేక్ ఆర్డర్ చేస్తాను. లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు నేను అక్కడి నుంచి ఆర్డర్ చేసేదాన్ని. బట్ ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి ఇక్కడ నేను ఆర్డర్ చేశాను. డిన్నర్ అంతా అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ చేసుకున్నాం. నేను యాక్చువల్లీ లైట్స్ పెట్టి చాలా ఇదిగా చేద్దాం అనుకున్నాను. బట్ సమ్హౌ నాకు హెల్త్ బాగాలేదు అండ్ స్టమక్ పెయిన్ అండ్ స్టార్ట్ అయింది. సో ఇంకా నేను రిస్క్ చేయాలనుకోలేదు. కేక్ అయితే చాలా చాలా బాగుంది. సమ్ చాకో ట్రఫుల్ అనుకుంటా. మొత్తం డిన్నర్ ఫినిష్ చేసుకుని ఫ్రెష్ అప్ అయ్యి కేక్ కట్ చేసుకున్నాము. నాకైతే చాలా బాగా అనిపించింది. లైక్ లైట్స్ అవన్నీ పెట్టి చేద్దాం అనుకున్నాను, బట్ అది మిస్ అయ్యింది. ఇట్స్ ఓకే, ఏదైనా చిన్నగా చేసుకోవచ్చు, ఏముంది. ఎప్పుడు గ్రాండ్గా చేయాలి అని ఏమి ఉండదు కదా. సో ఐ వాజ్ హ్యాపీ వీఆర్ టుగెదర్. అండ్ ఈ కేక్ కట్ చేయడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ సో కేక్ ఇద్దరికి తినిపించుకున్నాము. కేక్ అయితే చాలా చాలా బాగుంది. కిటు ఫినిష్ చేస్తాడు, అంత బాగుంది. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంది. నాకు ఈ ప్లేస్ గుర్తులేదు ఎక్కడైతే పెట్టాను. సో బట్ కేక్ వాజ్ రియల్లీ టేస్టీ అండ్ ఇట్ వాజ్ యమ్మీ. సో వీ హ్యాడ్ అవర్ మూమెంట్స్, వీ ఎంజాయ్డ్ ఎ లాట్. అండ్ ఆ తర్వాత టీవీ చూసి వీ ఎండెడ్ అవర్ డే. సమ్ దిల్ చాతా హై ఏదో సినిమా చూసాం. దట్స్ హౌ వీ ఎండెడ్ అవర్ డే. If you like this video, please like, share and subscribe, and thanks for watching. Meet you guys in next video. Bye.